కోడి భవ్య యాదవ్ సంబంధించి వారి యొక్క తల్లిదండ్రులు బుధరావుపేట ఖానాపూర్ మండలం వరంగల్ నుంచి మనతో పాటు వారి యొక్క బాధను పంచుకునేందుకు ఆవేదన పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం వారిని పలకరించే ప్రయత్నం చేద్దాం. కృష్ణ గారు నమస్తే. రైట్. లలిత గారు మీకు కూడా నమస్తే అమ్మా. రైట్, చెప్పండి కృష్ణ గారు, మరి ఇప్పుడు మీ యొక్క అమ్మాయి మరి మరణం పట్ల మీరు ఏ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు? మా పాప చనిపోయి ఇప్పుడు 15 రోజులు అవుతుంది. 18 రోజులు అవుతాయి. ఇంతవరకు మాకు సంబంధించి నేను అయ్యేలా చూపెట్టలే. వాళ్ళు చచ్చిన రోజు మాకు చెప్పలేదు. చచ్చినాక కూడా శివాన్ని కూడా చూపెట్టలేదు. ఇంతవరకు మాకు దగ్గరకు వచ్చింది లేదు, ఈ మేడం లేదు, ఏది లేదు. మా దిక్కేవాళ్ళు తీసేవాళ్ళు. మా పరిస్థితి ఏంటి? చంపేసిన తర్వాత ఇప్పుడు హాస్పిటల్ స్కూల్ నుంచి పట్టుకొచ్చింది వాళ్ళ మేడం, వార్డెన్ మేడంను, ఆంజనేయులు అయినట్టు ఇంకో మేడం, శైలజ మేడం, వీళ్ళంతా కలిసి ఏదో క్రియేట్ చేసిరు. నా బిడ్డ అలాంటిది కాదు అసలుకి. నా బిడ్డని చంపిన తర్వాత ఇవన్నీ క్రియేట్ చేసేసి వచ్చినట్టుగా నటించి ఉరేసిందని ఉరిపెట్టుకుంది ఈ పాప, ఇది అన్నీ క్రియేట్ చేసిరు. పోలీసు వాళ్ళకి అంతమంది వచ్చి అయినప్పుడు ఇది కూడా గ్యారంటీ మాకు వస్తుందైతే నమ్మకం లేదు. పోలీసు మాటలు కూడా చేసి వస్తుంది అనేది మాకైతే గ్యారెంటీ లేదు. ఇన్ని చేయంగా గద ఒకటి చేయలేదా మాకు తెలుసు, అర్థమైపోయింది. ఈ రోజు దాకా మమ్మల్ని పక్షులు లెక్క అయిపోయాము. జంగల్లో ఉంటున్నాము, ఏడుంటున్నాము. మా పరిస్థితి ఏంటిది? కుక్కనన్నా చచ్చిపోతే, బజార్ మీద పడి చచ్చిపోతే పక్కన తీసుకుపోయి అక్కడ పడేస్తారు. అంతకన్నా ఏమైపోయింది? ఇద్దరు పాపలని మమ్మల్ని దిక్కు దేశ లేకుండా అయిపోయింది. ఉన్నోళ్ళు రకంగా, లేని రకంగా. మాకు ఇప్పుడు ఛార్జీలు లేక వీడికొచ్చి అడిగిపోయేటట్టు ఆడికొచ్చి లేదు. ఛార్జీలు లేక మా పరిస్థితి ఎన్నో పడ ఉంటాను. మా పరిస్థితి ఏంటి? మా అందరు కలిసి నా పిల్లలకు చిన్నది కూర పట్టదు. మా వల్ల కావట్లేదు. ఎక్కడ పోయినా న్యాయం చేస్తారని ఇప్పటికి కూడా చూస్తాను. ఎవరు కూడా మా దగ్గర రాలేదు. ఇంతవరకు మమ్మల్ని మందలిచ్చిన లేదు. ఇది ఇవ్వాలని చేయండి. జనాలు ఇక్కడ విలేకరులైనా ఎవరైనా మాకు దిక్కు దేశం లేకుండా అయిపోయింది పరిస్థితి. విలేజ్ లెక్క అయిపోయింది మా పరిస్థితి. మేము బతుకుతానికి వచ్చినాం. మేము మా గవర్నమెంట్ జాబ్ అయితే కాదు కదా, అప్స్ కూడా ఉన్నాం. అదే 12 సంవత్సరాలు అయితే అండి. ఇప్పటికి నా నా బిడ్డ చచ్చిపోయేది కాదు. చాలా మంది నరకం చూపించారు దానికి. అవన్నీ రావు బయటికి. ఇంత చేసిన అంత చేస్తే నాకైతే నమ్మకోలేదు. మీ అందరు కలిసి ఎంతో కొంత న్యాయం చేస్తారని నేను చూస్తాను ఇప్పటికి కూడా. ఇంతకన్నా నాకు అయితే నా వల్ల కాదుగా. రైట్ అండి. మరి మొత్తానికి భవ్య తల్లిదండ్రులు మనతో పాటు మాట్లాడే ప్రయత్నం చేశారు. మరి భవ్య తండ్రి కృష్ణ కూడా తన యొక్క ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. మరి శోక సముద్రంలో మునిగిన మరి వారి ముఖాలను కూడా చూపించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. రైట్, లలిత గారు మీరు చెప్పండి అమ్మా. మరి భవ్య మరి ఈ విధంగా మారడం మీరు ఎలా తీసుకుంటున్నారు? అంటే ఈ సందర్భంగా మనం మిమ్మల్ని అడగలేని ప్రశ్న అది. సో ఎలా? బిడ్డ నాకు లేదని తెలియకపోతే నాకు నిద్ర పట్టట్లేదు. చిట్టి అనుకుంటాను. నా బిడ్డ కోసం నేను ఎదురు చూస్తాను. నా బాబు ఎక్కడి నుంచి వస్తుంది? నా చెప్పిన ప్రాణాలన్నీ ఎడపోయినాయి. నా బిడ్డ జాబ్ చేసి నాకు ముందు పెట్టి చేస్తాను. మమ్మీ నువ్వు ఇంత కష్టపడతాను. నీకు పెళ్ళైనాక పోలీసుని అవుతా, కలెక్టర్ని అవుతా, నేను డాక్టర్ని అవుతా, నాకు ఎన్నో మాటలు చెప్పి నా బిడ్డ నాకు కాకుండా చేసారు. నా అందాల బిడ్డను పోగొట్టిర్రు. వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. మేము మాత్రం నా బిడ్డ కోసం తెరదకపోతున్నాక నా బిడ్డ ఉంటుందని. రైట్. మరి మాటలు రాని పరిస్థితి, శోకసంద్రంలో ఉన్నారు తల్లిదండ్రులు. ఎస్ కృష్ణ గారు, మరి ఇప్పుడు ఒకవేళ భవ్య మరి పూర్తి స్థాయిలో చదివితే మరి ఏం చేద్దామని మీరు అనుకున్నారు? అంటే డాక్టరా లేకపోతే ఇంజనీరా, అసలు ఏమనుకున్నారు మీరు ప్లాన్? కృష్ణ గారు ఒకటే అనుకుంటాను సార్, నేను ఒకటే అడుగుతాను, నేను చెప్తాను. నా బిడ్డను శైలజ మేడం అయితేంది, ఇంకెవరు అయితేంది, ఆటో అయినా అసలు ఆంజనేయులు, శైలజ మేడం, ఇంకా అక్కడైతే పెద్దవాళ్ళు ఎవరు అవుతున్నారో వాళ్ళని బయటికి కూర్చోాలి. అసలు నా బిడ్డను మధ్యాహ్నం స్కూల్ టైంలో పోయి హాస్టల్కి ఎందుకు తీసుకొస్తారు? హాస్టల్ తీసుకొచ్చినాక మమ్మల్ని ఆమెకి ఏమైనా కౌన్సిలింగ్ ఇచ్చేది ఉంటే తల్లిదండ్రులను పిలవాలి. అసలు మాకు ఆ శైలజ మేడమే కానీ, ఆంజనేయులే కానీ, ఎవ్వలే కానీ కనీసం
మీ పాపకి ఇట్లా చేస్తుంది, మేము కౌన్సిలింగ్ ఇస్తాను, మీరు రావాలన్న మాట మాకు చెప్పింది లేదు. మళ్ళీ ఒకటి ఏంది, నా బిడ్డను హాస్టల్ నుంచి 2:30కే స్కూల్ నుంచి హాస్టల్ తీసుకుపోయిందట. కనీసం ఆ స్కూల్ నుంచి ఆటో వాళ్ళు వచ్చి పాపను భవ్యను అయితేంది వైష్ణవిని అయితే తీసుకుపోయిండ్రు. ఒక పాప అక్కడికి పోయిందట, ఇట్లా శైలజ మేడం వచ్చి మధ్యాహ్నం టైంలో భవ్యను వైష్ణవి తీసుకొని పోయిందట. ఆమె ఏమని రాసింది, మీకు నోట్బుక్లో రాసి పెడుతుంది కదా, నేను ఈ భవ్యని వైష్ణవిని నేను ఈ కౌన్సిలింగ్ కోసం తీసుకుపోతానా, ఇంకా నేను వేరే దాని కోసం తీసుకుపోతానా నాకు అని ఆమె రాసి ఉంటుంది కదా. నాకు అదొకసారి నాకు చూపియాలని స్కూల్ కాడికి పోతే ఆ మేడంని కూడా చేతిలో చేసి, మీరు అసలు పిల్లల్ని ఇబ్బంది పెడతాంటే మీరు స్కూల్ కాడికి రావద్దు, మీరు భవ్య వైష్ణవి అనుకుంటూ వచ్చి పిల్లల్ని ఇబ్బంది పెడతాంటారు, పిల్లలు భయపడతాను, మీరు లోపలికి రావద్దని అన్న స్కూల్ గేట్ కాడ నుంచే బయటికి తరిమేసిండ్రట. అది అక్కడ స్కూల్లో ఏం రాసి ఎన్ని గంటలకు తీసుకుపోయింది అనేది మాకు బయటికి అసలు రానియట్లేదు. ఒకటి నా బిడ్డ తీసుకుపోయి మధ్యాహ్నం తీసుకుపోయింది, వీళ్ళు నైట్ 10:30కు వైష్ణవి వాళ్ళ డాడీకి మీ పాపలకు యాక్సిడెంట్ అయిందని చెప్పేసి ఒక అబద్ధం ఆడేది. తర్వాత ఆంజనేయులకు ఫోన్ చేసి, ఆంజనేయులు అంటే మా పిల్లల్ని ఆటోలో తీసుకొస్తాడు, అక్కడ సర్వింగ్ చేస్తాడు, అక్కడ కాపురాలు చేస్తాడు, అందరితోటి ఆయన సంసారం మొత్తం అక్కడనే పెడతాడు. కనీసం వాడు ఫోన్ చేసినప్పుడు ఇంకా మీ పిల్లలు ఊరేసుకుని చచ్చిపోయినని వాడన్నాడట.